హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే ముందుగా అందరూ టక్ మని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని చెప్తా. ఇప్పుడు ఎటర్నల్ లవ్ స్టోరీని వింటున్నాము. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ స్టోరీ తల్లి అత్త ఆర్డర్ ప్రకారం భర్తను పూజలో కూర్చోపెట్టడానికి ధైర్యం చేసి పులిబోనులోకి అడుగు పెట్టింది పిల్లి పిల్ల. చంపేసేలా తనని కోపంగా చూస్తున్న అగస్త్య దగ్గరికి వెళ్ళి, అగస్త్య గారు అని మెల్లిగా ఒక్కో అక్షరాన్ని కూడబలుక్కుంటూ పిలిచింది. అగస్త్య ఒకే ఒక్క చూపు విసిరాడు. ఏంటి అన్నట్టు కోపంగా. అంటే అది పూజ అంటున్న అభయ మాట పూర్తిగా బయటకు కూడా రాకముందే గయ్యిన ఇంతెత్తి ఎగిరిన అగస్త్య, ఏంటి పూజ, ఏంటి పూజ అంటూ సీరియస్గా అడిగాడు. అగస్త్య కోపానికి జడిసిన భయం పిల్ల వణుకుతూ, అంటే మరి మావయ్య గారు చెప్పారు కదండి మనిద్దరిని వ్రతానికి కూర్చోమ్మని. మళ్ళీ కొత్తగా అనబోయే ముందే, ముయ్ ముసై, ఇంకెక్కువ మాట్లాడితే చంపుతా. ఏంటి నిన్నటి నుంచి చూస్తున్నాను, కనీసం మాట్లాడాలంటే అస్సలు టైం కూడా ఇవ్వట్లేదు నాకు. నా కండిషన్స్ చెప్తా అంటే కూడా నా మాట వినకుండా ఎటో వెళ్ళిపోతున్నావు. నేనేమైనా అంత పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా అన్నాడు అగస్త్య. అగస్త్య మాటకి భయంతో, అంటే అగస్త్య గారు ఇప్పుడు అన్నీ అవసరమా అని మెల్లిగే అడిగింది అభయ. అవసరమే, నాకు అవసరం కాబట్టే కదే చెప్తాను అంటున్నాను అన్నాడు అతను. అరే పాపం, అంటే అన్నామంటారు కానీ పిల్లోడు నిన్నటి నుంచి 3 రోజుల నుంచి అంటున్నాడండి కండిషన్స్ అని. వినొచ్చుగా ఆ భయం పిల్ల, ఎందుకు అంత టిక్కు ఆ పిల్లకు అసలు నాకు అర్థం కాదు. అయితే ఒక్క నిమిషం అగస్త్య గారు, ఇదే మాట వెళ్ళి నేను మావయ్య గారితో చెప్తాను. ముందు కండిషన్స్ చెప్పాక అవన్నీ విని నేను ఒప్పుకుంటేనే మీ అబ్బాయి పూజలో కూర్చుంటాడు అంట అని చెప్పేసి వస్తాను అని అమాయకంగా చెప్పి వెనక్కి తిరిగింది అభయ. ఇదేంటి, ఇది నిజంగా అమాయకురాలా? ఇది తెలిసి అంటుందా, తెలియక అంటుందా? లేదంటే కావాలని నన్ను ఇరికించడానికి ఇలా చేస్తుందా? ప్రతిదానికి నాన్న పేరు చెప్పి నన్ను లాక్ చేస్తుందా? లేదు, దీంతో ఏదో ఒకటి గట్టిగా తేల్చేసుకోవాలి అని ఆలోచనల్లోంచి అగస్త్య బయటకు వచ్చేలోగానే అభయ డోర్ ఓపెన్ చేయబోతే అభయను ఆపాలనుకుని ఆమె వెనకే వెళ్లి చేతికి అందిన ఆమె చీర కొంగు పట్టి వెనక్కి లాగడం, దాంతో అగస్త్య వైపు అభయ తిరగడం ఒకేసారి జరిగితే అప్పుడే అగస్త్య రూమ్ దగ్గరకు వచ్చిన అగస్త్య ఒక్కడే ఉంటాడని అనుకుని టక్కున డోర్ ఓపెన్ చేసేసరికి డోర్ వెనుక ఉన్న అభయ అగస్త్య మీద పడితే అభయతో సహా అగస్త్య ఫ్లోర్ మీద పడ్డాడు. అలా పడడమే ఆటోమేటిక్గా, అనుకోకుండా, అదొక హఠాత్ పరిణామంలా, ఏదో అనుమానాస్పదంగా మళ్ళీ అభయ పెదాలు వచ్చి అగస్త్య పెదాల మీద వాలిపోయాయి. ఆ పిల్ల పెదాలు ఒక్కసారి తగిలితే చాలు అయస్కాంతం మినుముని ఆకర్షించినట్టు మనోడి పెదాలను మనసుని గాలం వేసి మరీ లాగుతున్నాయిగా పాపం. దాంతో ఎంత కరెన్సీ అయినా మావాడు మాత్రం ఏం చేస్తాడు చెప్పండి. అప్పనంగా దొరుకుతున్న అయస్కాంతాన్ని అతుకుతున్నట్టు తుమ్మబంకల ఆ పిల్ల నడుముని అతుక్కుపోయాయి అగస్త్య సార్ చేతులు. డోర్ ఓపెన్ చేయగానే కళ్ళ ముందు జరుగుతున్న ఫ్రీ షోకి దక్ష కళ్ళు డింగుమని బయటికి పొడుచుకు వచ్చేస్తే, ఏం జరుగుతుంది ఇక్కడ అనుకొని కళ్ళు నులుముకొని మరీ చూశాడు పోలీసుడు. ఎంత నిలిమినా పాపం కళ్ళ ముందు పిక్చర్ క్లియర్గా కనిపిస్తుంటే అప్పుడు తాను సిగ్గుపడాలనే విషయం గుర్తొచ్చి కళ్ళకు అరచేతులు పెట్టుకొని, రే అగస్త్య ఏం చేస్తున్నావురా అన్నాడు పాపం ఏమీ తెలియని ఎడ్డి పిల్లాడిలా. మా పిల్లాడు అప్పటికే అప్పుడెప్పుడో పురాతన కాలంలో అన్నట్టు దగ్గర 20 రోజుల కిందట రుచి చూసిన తేనె రుచి మళ్ళీ తగలడంతో జుర్రేయడంలో బిజీగా ఉన్నాడు మన అగస్త్య. సడన్ గా ఆ తేనె తుట్ట మీద ఎవరో బోయవాడు వచ్చి రాయి పెట్టి మరీ కొట్టి డిస్టర్బ్ చేసినట్టు పని కట్టుకొని పిలిచి మరీ ఏం చేస్తున్నావురా అని అడిగి డిస్టర్బ్ చేసేసరికి అగస్త్యకి మూడు దొబ్బింది. అస్సలే మన వాడిది బిల్ క్లింటన్ అంబానీల మూడ్ లెక్క కదా, ఎప్పుడు పైసా అంటనే ఉంటుంది వాడి మైండ్. ఏదో అప్పుడప్పుడు ఇలా పిల్లగాలి తగిలినప్పుడే కొంచెం ఇటు మల్లుతుంది. అట్లాంటిది కరెక్ట్ టైంకి ఈ దక్ష వచ్చి సత్యనాశ చేసిండు మన కరెన్సీ మూడ్ని. దక్ష పిలుపుకి తేరుకున్న అగస్త్య తాను చేస్తున్న పనిని చూసుకొని టక్కున అభయ పెదాలను వదిలి, ఏయ్ లేవే అన్నాడు కోపంగా. అగస్త్య వాయిస్ విని, పర్లేదు ఇప్పుడు కళ్ళు తెరవచ్చేమో అనుకొని కళ్ళకున్న చేతుల్ని అడ్డు తీశాడు దక్ష.
అగస్త్య అరుపుకి జడుచుకున్న పసికూన దబ్బున అగస్త్య మీది నుండి లేవబోతూ మళ్ళీ ఎవరో లాగినట్టు పోయి మీదనే పడడంతో మరోసారి సేమ్ సీన్ రిపీట్ అయితే హుషో ఇప్పుడు నేను మళ్ళీ కళ్ళు మూసుకోవాలా అని కోపంగా అనుకున్నాడు దక్ష్. అప్పుడే మన ఇన్నోసెంట్ నేను ఇంటెలిజెంట్ రీడర్స్ అనుకుంటున్న మాటలు. అన్నిసార్లు మూసుకోవాలా మూసుకోవాలా అనకపోతే ఆ రూమ్లోంచి నువ్వే పోయి ఆ డోర్ ఏదో ముయ్యొచ్చుగా. కానీ రెండోసారి పడ్డప్పుడు దక్ష అక్కడే ఉండడం ఓ రీజన్ అయితే అంత తొందరగా మా అబ్బికి మూడు రాక ఈసారి పాప పెదాలను ముద్దు పెట్టుకోకుండా ఆ మళ్ళీ పడ్డావేంటి రాక్షసి అన్నాడు అరుస్తూ. అగస్త్య గారు నేను పర్లేదండి, ఇదిగో ఇది లాగింది అంది అభయ మెడలో తాళిని చూపిస్తూ. ఇద్దరి మాటలు వినడంతో హో అయితే లిప్ లాక్ పడలేదన్నమాట అయితే ఈసారి. ఇంతకీ ఏం లాగింది చెప్పమా అనుకుంటూ వాళ్ళ పక్కకి వెళ్ళి చూస్తే అభయ మెడలోని పసుపు తాడు అగస్త్య మెడలో ఉండి పులుగోరు చైన్కి ముడిపడి విడదీయలేని బంధంగా మారి వాళ్ళిద్దరిని మళ్ళీ మళ్ళీ అతికించే స్ట్రాంగెస్ట్ ఫెవిక్విక్లా మారింది. అది చూసిన దక్ష్ కళ్ళు ఈసారి ఇంతకు ముందు కన్నా పెద్దగా అయితే నోట్లోకి ఏనుగులు కూడా దూరేంత పెద్దగా తెరుస్తూ అభయ నీకు ఇంతకు ముందే పెళ్ళైపోయిందా అన్నాడు అరుస్తూ. వరస్ట్ సిచ్యువేషన్స్కి నాన్ సింక్ క్వశ్చన్ల దరిద్రపు అనుమానం అడిగిన దక్షిణ చిరాగ్గా చూస్తూ రే నీ అబ్బా ఏంట్రా అలా చూస్తున్నావు అని గయ్యమన్నాడు అగస్త్య. అది కాదురా అభయ మెడలో తాళి అంటే అని దక్ష నేలేక తాళి లేదు తాళి మట్ట లేదు అటు తిరుగు అన్నాడు అగస్త్య. అభయ ఎంత ట్రై చేసినా ఆ ముడి వీడని బంధంలో చిక్కుపడుతుంటే హుష్ ఇలా కాదు ఆగు నువ్వు అని అభయను కసురుతూ ఆమె నడుము చుట్టూ గట్టిగా పట్టుకుని ఇద్దరి ప్లేసెస్ చేంజ్ చేశాడు అగస్త్య. ఇప్పుడు అభయ ఫ్లోర్ మీద ఉంటే అగస్త్య అభయ మీద ఉన్నాడన్నమాట. ఇంకా చేతులతో ట్రై చేస్తున్న అభయను ఆపుతూ నువ్వు ఆపు నేను ట్రై చేస్తా అని నోటితో ప్రయత్నం మొదలు పెట్టాడు మన కరెన్సీ విక్రమార్కుడు. అగస్త్య వార్నింగ్కి అటువైపు తిరిగిన దక్ష్ ఏరా ఇక తిరగొచ్చా అని తీరా తిరిగేసరికి అభయ గుండెల మీద ఉన్న చైన్లను రెండింటిని నోటితో విడదీసే ప్రయత్నంలో యుద్ధ సన్నాహాలు చేస్తున్న అగస్త్యను చూసి వామ్మో వామ్మో వీడేంటి నన్ను నిలబెట్టి మరీ సెన్సార్ కట్ సీన్స్ చూపిస్తున్నాడు అనుకొని ఏడుస్తూ రూమ్లోంచి బయటకు వెళ్ళిపోయాడు దక్ష్. అగస్త్య పెదవులు నేరుగా ఆమె హృదయం మీద తగిలినట్టుగా తగులుతుంటే పిల్లలు 1000 వాట్ల కరెంటు పాస్ అవుతూ గుండె 200 స్పీడ్తో ఆగిపోయే ముందు కొట్టుకునేలా కీచ్ కీచ్మంటుంది పాపం. అదేం పట్టించుకోలేని స్థితిలో లేని బాబు మాత్రం ఏంటే ఇలా వణుకు రోగం వచ్చిన కోడిలా వణుకుతున్నావు, కాసేపు సైలెంట్గా ఉండలేవా అన్నాడు గయ్యను అరిచి. అగస్త్య గారు నేను కుదురుగా ఉండడం కాదు, ఓసారి మీరు ఏం చేస్తున్నారో చూడరా ప్లీజ్ అంది పిల్ల తడబడుతూ. అభయ డైలాగ్ కంప్లీట్ అవ్వకముందే చెర్రున తలెత్తి అగస్త్య అదే పొజిషన్లో ఉండి ఏంటే నీకు ఈ భయపడే రోగం ఒకటే ఉంది అనుకున్నావు, ఇంకా నత్తి కూడా ఉందా, ఇవన్నీ దాచి నాతో పెళ్లికి రెడీ అయిపోయావా, మరి మొన్న హాస్పిటల్లో ప్రాంప్టింగ్ లేకుండానే భారీ డైలాగ్స్ చెప్పావు కదనే అన్నాడు అగస్త్య. నేను చెప్పేదేంటి నేను అడిగేదేంటి అని పిచ్చి మొహం వేసుకుంది అభయ. ఏంటే అడుగుతుంటే ఆన్సర్ చేయకుండా ఏం ఆలోచిస్తున్నావు అని. అయ్యో నిజం తెలిసిపోయింది ఇప్పుడు ఎలా అని భయమా లేక తెలిస్తే తెలిసిందిలే ఈడికేంటి భయపడేది అన్న బలుపా అని అడిగాడు అగస్త్య కోపంగా. అని గొంత తడారిపోతుంటే అగస్త్య గారు ప్లీజ్ అవన్నీ తర్వాత, ముందు మీరు నా మీద నుండి లేవరా అంది అభయ ఇబ్బందిగా. అంటే ఏంటి నువ్వు బరువున్నావు నిన్ను నేను మోయలేను అంటున్నావా అడిగాడు కచ్చగా అగస్త్య. దేవుడా ఈయనకి ఇలా అర్థమయ్యిందా, అది కాదు అగస్త్య గారు అని మెల్లిగా ఏదో చెప్పబోతున్న అభయాను ఆపేస్తూ ముయ్ నువ్వింకా చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అర్థమయ్యింది నీ ఇంటెన్షన్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేనేం నీ మీద మోజుతో నీ మీద పడట్లేదు, ఇంకా చెప్పాలంటే నువ్వే నా మీద 2 సార్లు కాదు 3 సార్లు పడ్డావు అన్నాడు అగస్త్య. అగస్త్య గారు నేను పడడం నా తప్పే ఒప్పుకుంటాను, ఇప్పుడు ప్లీజ్ మీరు త్వరగా నా మీద నుండి లేవరా అంది మళ్ళీ అభయ. వెయిట్ లేస్తున్నా, నాకేం నీ మీద పడుకోవాలని లేదులే అంటూ మళ్ళీ ఆ ముడి విప్పడం స్టార్ట్ చేశాడు అగస్త్య.
పట్టు వదలని విక్రమార్కుడిలా. దక్షకి అగస్త్యకి కాఫీ కలుపుకొని అగస్త్య రూమ్కి వెళ్ళబోతున్న నీరజ కంగారుగా కిందకు వస్తున్న దక్షని చూసి, ఏంటి దక్ష్, ఎందుకంత కంగారు పడుతూ వస్తున్నావు? అగస్త్య ఏం చేస్తున్నాడు? ఇంతకీ కన్నాతో మాట్లాడావా అని నాన్ స్టాప్ క్వశ్చన్ బ్యాంక్లో తడిసిపోయేలా చేసింది నీరు ఆంటీ. అబ్బా పిన్ని, ఇన్ని క్వశ్చన్స్ ఒకేసారి అడిగితే ఎలా చెప్పు, ఒక్కోటి అడగొచ్చుగా అన్నాడు దక్ష్. దక్షిణి ఓ పిచ్చివాడిలా చూస్తూ, సర్లే నువ్వు వెళ్ళి సోఫాలో కూర్చొని ఈ కాఫీ తాగుతూ ఉండు, నేను వెళ్ళి కన్నాకి కాఫీ ఇచ్చి వచ్చాక అప్పుడు ఒక్కో ప్రశ్న తీరిగ్గా అడుగుతాలే అని కప్ దక్ష్ చేతిలో పెట్టి వెళ్తున్న నీరజ ఆంటీని వెళ్లకుండా గట్టిగా చెయ్యి పట్టుకుని ఆపేస్తూ, వద్దు అని అరిచాడు దక్ష్. దక్ష్ వెళ్ళాక ఫేస్ వాష్ చేసుకుని అప్పుడే బయటకు వస్తున్న సితార ఆ అరుపుకి దడుచుకుంటూ రైలింగ్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి మెట్ల మీద నీరు ఆంటీతో ఉప్పర్ మీటింగ్ పెట్టిన దక్షని చూసి, వీడా, అయినా వీడేంటి ఇంత గట్టిగా అరిచాడు అని కోపంగా చూసింది సితార. దక్ష అరుపుకి తుతు అని వీపు చేర్చుకుంటూ, ఏమైందిరా, ఎందుకంత గట్టిగా అరుస్తావు? అసలే బావగారికి గుండె ఆపరేషన్ జరిగింది, ఇప్పుడు నీ అరుపుల వల్ల మళ్ళీ ఆయన ఆవేశపడితే పరిస్థితి ఏంటి అని అడిగింది నీరజ. అబ్బా పిన్ని, ఇప్పుడు బాబాయ్ పరిస్థితి అటుంచు, నువ్వు గనక వెళ్ళావనుకో నీ పరిస్థితి ఏంటో ఆలోచించు అన్నాడు దక్ష్. నాకేంట్రా, నాకేమవుతుంది నీ పిచ్చి కాకపోతే అని నీరు ఆంటీ అంటుంటే, అంటే పిన్ని అది ఇప్పుడు నువ్వు అన్ని మెట్లు ఎక్కడం అవసరమా? ఎలాగూ ఇక్కడ నుండి పిలిస్తే వాడే వచ్చేస్తాడుగా అన్నాడు దక్ష్ పిచ్చి నవ్వుతో. నీ మొహం ఏడ్చినట్టుంది నువ్వు చెప్పేది, నాకేం మోకాల నొప్పులు లేవులే, వెళ్తే ఏదో అవ్వడానికి అని వెళ్ళిపోబోయింది నీరు ఆంటీ. అబ్బా పిన్ని, చెప్తుంటే అర్థం చేసుకోవేంటి, నువ్వు ఇలా రా చెప్తా అని నీరు ఆంటీ చెయ్యి పట్టుకుని కిందికి తీసుకెళ్ళిపోయాడు దక్ష్. అయ్యో ఆగు దక్ష్, కాసేపట్లో వచ్చేస్తానుగా, కాఫీ చల్లారిపోతుంది అని మళ్ళీ పైకి చూసి అక్కడ సితార కనబడడంతో, హా సీతు, నువ్వు ఖాళీగానే ఉన్నట్టున్నావుగా, కాస్త ఈ కాఫీ తీసుకెళ్ళి అగస్త్య బావకి ఇవ్వరా ప్లీజ్ అంది నీరు ఆంటీ. అత్త వస్తున్నా అని సీతు పూర్తి చేయకముందే సితారా వైపు తిరిగి, చంపుతా ఆ రూమ్లోకి పోతే, ముందు నువ్వు కిందకి రావే అన్నాడు దక్ష్. దక్ష్ అరుపుకి ఉలిక్కి పడిన నీరజ, అదేంట్రా దక్ష్, సీతుని అలా వే అనేసావు అని ఆశ్చర్యపోతే, సచ్చినోడు, అత్త ముందు చూడు ఎలా అరుస్తున్నాడు, ఎంత ఖర్చైనా పర్లేదు, మావయ్య దగ్గర డబ్బులు అడుక్కునైనా సరే ఈడి నోట్లో ఆర్డిఎక్స్ పేల్చాలి అని తిట్టుకుంటూ కిందికి వచ్చింది సితార. అదేంట్రా దక్ష్, అలా రావే అంటున్నావు సీతుని, అంటే నీకు సీతుకి ఇంతకు ముందే పరిచయం, అలా వే అని పిలుచుకునేంత చనువు ఉందా అని అనుమానంగా అడిగింది నీరు ఆంటీ. కథం అయిపోయి ఇక నీరు పిన్ని చేతుల మీదుగా ఇంకో జంట పెళ్లిపీటలు ఎక్కబోతుందో. నీరు గారి డౌట్ తర్వాత గానీ అర్థం కాలేదు దక్ష్ బాబుకి తనేమన్నాడు, ఇప్పుడెలా అని ఆలోచిస్తూ సితార వైపు చూసిన దక్షకి పోలేరమ్మ జాతరలో పూనకం వచ్చిన అమ్మోరు తల్లిలా తనని కళ్ళెర్ర చేసి చూస్తూ వేడి బుసలు వదులుతున్న సీతు పాపని చూసి చుతు అని దడుచుకొని వీపు చేర్చుకున్నాడు పాపం పోలీస్ బాబు. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా తనని చూస్తావేంట్రా, నిజం చెప్పు, పరిచయం వరకేనా లేదంటే మీరు కూడా ప్రేమ అంటూ అని అడుగుతున్న నీరు ఆంటీ మాటని అక్కడే ఆపేస్తూ, తా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను వాణ్ణి ప్రేమించడం ఏంటి అని గయ్యన అరిచింది సితార. ఏమోనమ్మా తల్లి, ఈ కాలం పిల్లల్ని నమ్మలేము, ఇంతకు ముందు కన్నాగాడు కూడా ఇదే చెప్పాడు, నేను దాన్ని ప్రేమించడం ఏంటి అన్నాడు. తీరా చూస్తే ప్రేమించడం మాట పక్కన పెట్టు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడేదాకా వెళ్ళింది, అందుకే డౌట్ వచ్చిందమ్మా అంటూ నోరు నొక్కుంది నీరు ఆంటీ. ఎలా తప్పించుకోవాలా అని అప్పటి వరకు తెగచించుతున్న దక్ష్ బాబుకి నీరు ఆంటీ మాటలు విని అమ్మయ్య దొరికిందే ఛాన్స్ అనుకుంటూ, హ్యాపీని యాక్చువల్గా నేను అదే మాట చెప్పబోతున్నాను, నువ్వు అనేసావు కూడా, ఇంతకీ కన్నాగాడు రూమ్లో ఏం చేస్తున్నాడో తెలుసా అంటూ తను చూసింది పూర్తిగా చెప్పేశాడు దక్ష్. దక్ష్ మాట విన్న నీరజ సర్రన సోఫాలోంచి లేచి, అదేంటి ఇంకా వాళ్ళకు ముహూర్తం నైట్ కదా, అప్పుడే వాళ్ళు అలా తొందరపడిపోతే ఎలా, పైగా ఇంకా పూజ కూడా పూర్తి కాలేదు, అది కాక ఇలా డే టైం, ఈ టైంలో ఇలాంటివి అస్సలు చేయకూడదు అనుకుంటూ పైకి పరిగెత్తింది.
అంటే ఏంటి పిన్ని, డే టైంలో కుదరదు అంటే నైట్ టైంలో అయితే పర్లేదా? పైగా ముహూర్తం అంటున్నారు దానికోసం. ఇప్పుడు ముహూర్తాలు పెట్టి మరీ మొదలు పెట్టమంటారా? అని దక్షేమో ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు పిన్ని. మీకు ఇంకో అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. అభయకు అంతకుముందు పెళ్ళైనట్టుంది. ఆల్రెడీ తన మెడలో తాళి కూడా ఉంది అని అరిచి మరీ చెప్పాడు దక్ష్. అప్పటికే జెట్ స్పీడ్లో మెట్లు ఎక్కేసిన నీరజ ఆంటీ చెవికి ఆ మాటలు ఎక్కడో గాల్లో కలిసిపోతే సితార దక్షిని కోపంగా చూస్తూ సోఫాలో ఉన్న పిల్లోని అతని మీదకి విసిరి కొట్టి, ఆ పెళ్ళయ్యింది ఎవరితోనో కాదు, అగస్త్య బావతోనే అని పళ్ళు కొరుకుతూ చెప్పింది కోపంగా. ఏంటి, అగస్త్య గాడి పెళ్ళి అయిపోయిందా? హే, అలా ఎలా జరుగుతుంది ఈ పెళ్ళి? నేను ఒప్పుకోను అన్నాడు దక్ష్. నెక్స్ట్ ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి ఎటర్నల్ లవ్. ప్లీజ్ 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 అందరూ స్టోరీని లైక్ చేయండి, అసలు లైక్స్ రావట్లేదు.